సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనని నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రచయిత జూలూరి గౌరీశంకర్ ఈ మేరకు హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో ఈ నెల 9న విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందా లేదా అన్న సందేహం నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నారని జూలూరి గౌరీశంకర్ తెలిపారు. విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్వం జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం భావిస్తుందని గౌరీశంకర్ చెప్తున్నారు. తెలంగాణ తల్లి రూపంలో ఎలాంటి మార్పులు చేయకూడదని గౌరీశంకర్ అంటున్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనని నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రచయితలు జూలూరి గౌరీశంకర్ ఈ మేరకు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నెల 9న విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందా లేదా అన్న సమావేశం నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నారని గౌరీశంకర్ తెలిపారు. విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్వం జరుగుతుందన్న దాడిగా తెలంగాణ సమాజం భావిస్తోందన్నారు గౌరీశంకర్. తెలంగాణ తల్లి రూపంలో ఎలాంటి మార్పులు చేయకూడదని గౌరీశంకర్ అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేందర్, తెలంగాణలో ఒక ఏడాది పాలన సందర్భంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. డిసెంబర్ 9 వరకు కూడా ఈ కార్యక్రమాలకు ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చివరి రోజు డిసెంబర్ 9వ తేదీ రోజు అసెంబ్లీ సమావేశాల ప్రారంభంతో పాటు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు నిర్ణయించి దీనికి సంబంధించిన ఏర్పాట్లు పనులు కూడా ఎప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపం నిన్న బయటకు వచ్చిన నేపథ్యంలో దీనిపై పలువురు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో కూడా ఒక పిల్ దాఖలైంది. ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ అస్తిత్వం లేకుండా ఈ విగ్రహాన్ని రూపొందించారని చెప్పేసి వారి ప్రధాన ఆరోపణగా తెలుస్తుంది. ఈ రచయితల సంఘం అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏదైతే డిసెంబర్ 9న సచివాలయంలో ప్రారంభించబోయేటువంటి ఈ విగ్రహం ఏర్పాటును ఆపాలని చెప్పేసి ఆయన ప్రధానంగా డిమాండ్ గా ఉన్నది. ఈ విగ్రహ ప్రతిష్ఠ ఆపాలని చెప్పేసి ఆయన ఆ పిల్లో కోరారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి అనేక మంది మేధావులు ఆనాడు ప్రధానంగా జయశంకర్, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు, కళాకారులు, తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలి అనేటువంటి అంశం మీద చర్చ జరిగిన తర్వాతనే ఒక రూపం మీద ఒక నిర్ణయానికి వచ్చింది. దాని ప్రకారమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రాజకీయ కక్షతోనే తెలంగాణ మీద ఈసెత్తు కూడా అవగాహన సోయ లేకుండా ఉన్న మాత్రమే ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చారని చెప్పేసి ఆయన పిల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయకుండా ఏదైతే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూనే ఏదైతే రాష్ట్ర సచివాలయంలో డిసెంబర్ 9వ తేదీన విగ్రహ ప్రతిష్టను ఆపాలని చెప్పేసి ఆయన హైకోర్టులో పిల్ వేశారు. రైట్, థ్యాంక్ యూ.